గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమలు అవుతున్నటువంటి ఈ తరుణాన మరొక వైపు ఈ నెల 9వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి ఈ నేపథ్యాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలని ప్రతి స్థానానికి సంబంధించి 2-3 చొప్పున పేర్లని తమ వద్దకు పంపించాలంటూ పార్టీ అగ్రనేతల సూచనల మేరకు గెలుపు గుర్రాలకి టికెట్లంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఈ నెల 6-7 తేదీల్లో అభ్యర్థులను ప్రకటించేటువంటి యోచనలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామాల్లో సందడి మొదలైపోయింది. ఈ నెల 5 లోపు అభ్యర్థులను ప్రకటించాలన్నటువంటి రేవంత్ ప్రతి స్థానానికి 3 పేర్లు పంపాలని ఆదేశాలు. అక్టోబర్ 6-7 తేదీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన. సురక్షిత స్థానాల వైపు ఆశావహులు ఎదురుచూపులు. గెలిచే అభ్యర్థుల వేటలో పార్టీల లీడర్లు. గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి అధికారులు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 25 లక్షల నుంచి 50 లక్షల ఖర్చు. గ్రామ పంచాయతీల్లో 5 లక్షల నుంచి 10 లక్షల ఖర్చు. రిజర్వేషన్ల గ్రామాల్లో ఏకగ్రీవం కోసం 30 లక్షల ఖర్చు. ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఖర్చు. ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల గైడ్లైన్స్కి సంబంధించినటువంటి ఖర్చుల వివరాలు అభ్యర్థులకు సంబంధించి. సో దీనికి సంబంధించి తెలంగాణలో స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదలైనటువంటి సంగతి తెలిసిందే. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుండగా 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అలాగే 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తులపై జరిగేటువంటి జెడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధికార కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పార్టీ నేతలకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశనం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ ద్వారా అత్యవసర భేటీ నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై కీలక సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే లోపే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని కూడా పార్టీ యోచిస్తోంది. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్ల జాబితాలను అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు డీసీసీ అధ్యక్షులకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ప్రతి జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి 3 బలమైన అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులతో తప్పనిసరిగా సంప్రదించాలని కూడా సూచించినటువంటి సందర్భం. ఇక అన్ని రకాలుగా పరిశీలించినటువంటి అనంతరం గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను అక్టోబర్ 6-7 తేదీల్లో పీసీసీ ఎంపిక చేసి తుది నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా గెలిపే లక్ష్యంగా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని సీఎం మంత్రులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, బీసీ రిజర్వేషన్ల జీవో వంటివి అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింది స్థాయి నేతలకు దిశానిర్దేశనం చేశారు. ఇక అన్ని జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా ముఖ్య నేతలు ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా సూచించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు తలెత్తితే పీసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని కూడా తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అలాగే జారీ చేసినటువంటి జీవో ద్వారా వెనుకబడినటువంటి వర్గాలకు జరిగేటువంటి మేలు గురించి కూడా ప్రజలకు వివరించాలని కూడా తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఎక్కడికక్కడ జిల్లా నేతలు ఎంపిక చేయాలని, ఒకవేళ ఏదైనా స్థానంలో పోటీ ఎక్కువగా ఉంటే మాత్రమే ఆ విషయాన్ని పీసీసీ దృష్టికి తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక మరొక వైపు స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో పల్లెల్లో హడావిడి ఇప్పటికే మొదలైపోయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టికెట్ ప్రయత్నాలు మొదలుపెట్టిన అన్ని పార్టీల నేతలు మరొక వైపు తాము పోటీ చేయాలనుకునే స్థానాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులు కూడా పడ్డారు. ఆర్థిక వనరులను, మంది మార్బలాన్ని సమకూర్చుకునే పనులు పడ్డారు. మండల, జిల్లా పరిషత్ అలాగే గ్రామ పంచాయతీలకు 5 దశల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 9న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలై నవంబర్ 11న ఫలితాల వెల్లడితో ఈ ప్రక్రియ ముగియబోతుండటంతో దాదాపు నెల రోజులు అభ్యర్థులకు ఖర్చుల మోత మోగిపోతుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దసరా కావచ్చు, ఆ తర్వాత వచ్చే దీపావళి పండుగల మధ్యలో ఎన్నికలు జరగబోతుండటంతో గ్రామాల్లో విందు భోజనాలు కావచ్చు, మందు పార్టీల జోరుతో స్థానికంగా ఎన్నికల హడావిడి పతాక స్థాయికి చేరడం ఖాయమని కూడా వాళ్ళ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముందుగా
రాజకీయ పార్టీల గుర్తులపై 2 దశల్లో అంటే జిల్లా మండల పరిషత్ ఎన్నికలు జరగబోతుండటంతో ఆయా సీట్లలో పోటీ చేయాలని ఉవ్విల్లూరుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఆయా స్థానాలకు ముందుగానే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆ మేరకు ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పోటీకి ఎంపిక చేస్తున్నటువంటి స్థానాల్లో ప్రజలను కలుసుకోవడం, పలానా స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లుగా వారికి తెలిసేలా ప్రాథమిక ప్రచార నిర్వహణపై దృష్టి పెడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో ముందుగా రాజకీయ పార్టీల జిల్లా స్థాయి నుంచి నాయకత్వాలను ఒప్పించే ప్రయత్నాలు కూడా నిమగ్నమైపోయారు. ఎన్నికలకు ఎంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని అంచనాలు కూడా వేసుకుంటున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి రాజకీయంగా ఎదగాలనేటువంటి తమ కలను సాకారం చేసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేయడంతో దీని అమలుపై అధికారులు కూడా దృష్టి కేంద్రీకరించారు. ఒక అభ్యర్థి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు రెండింటికి కూడా ఏకకాలంలో పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలను బట్టి తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మండల ప్రజా పరిషత్ అలాగే జిల్లా ప్రజా పరిషత్ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకే మండల, జిల్లా పరిషత్ ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎలాంటి అవకాశం కూడా ఉండదు. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేవారు ఆ జిల్లాలోని గ్రామీణ ఓటర్గా నమోదై ఉండాలి. జిల్లా ఓటర్కు జిల్లాలోని ఏ జెడ్పీటీసీ స్థానం నుంచి అయినా కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేవారు సంబంధిత మండలం ఓటర్ అయి ఉండాలి. ఆ ఓటరు ఆ మండలంలోని ఏ ఎంపీటీసీ స్థానం నుంచి అయినా కూడా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు పావులు కూడా కదిపేస్తున్నాయి. రిజర్వేషన్ మాట పక్కన పెడితే ఈసారి ఏదేమైనా మనం అనుకున్న అభ్యర్థి గెలుపు కోసమే పనిచేయాలని రహస్య ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీలకు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే విజయం పొందే అవకాశాలను వామపక్ష పార్టీలు కూడా చక్రం తిప్పబోతున్నాయట. బతుకమ్మల సందడి, దేవీ నవరాత్రుల ఉత్సవాలు, దసరా పండుగల నేపథ్యంలో ఇప్పటికే పల్లెటూర్లన్నీ కలకల్లాడుతున్నాయి. పిల్లల చదువులు కావచ్చు, ఉద్యోగాలంటూ వేరువేరు కారణాలతో సమీపంలోని పట్టణాల్లో నివసించే వారంతా కూడా ఊర్లకు చేరుతున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల తేదీలను ఆఫీసర్లు ప్రకటించడంతో పెద్దల నుంచి వృద్ధుల వరకు ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో పోటీ చేసేందుకు ద్వితీయ శ్రేణి లీడర్లు సమాయత్తం అవుతుండగా మరొక వైపు ఆర్థికంగా బలంగా ఉండడంతో పార్టీకి కట్టుబడి చేసే ముఖ్య కార్యకర్తలను ఎలక్షన్ల బరిలోకి దించేందుకు పార్టీ నేతలు కసరత్తు కూడా చేస్తున్నారు. గెలుపు గుర్రాలకి టికెట్ ఇస్తామంటూ పార్టీల నుంచి సంకేతాలు ఉండడంతో ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుని పార్టీ టికెట్ను కన్ఫర్మ్ చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఇంకొక వైపు ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు కూడా ఎన్నికల విధులపై దృష్టి సారించారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి బ్యాలెట్ బాక్సులను అధికారులు కూడా సిద్ధం చేశారు. సిబ్బందికి ఎన్నికల విధుల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పూర్తిగా తొలగించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండల పరిధిలో సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఆయా పార్టీల మద్దతును కూడగట్టుకుని పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో బలగంతో పాటు ప్రజల మద్దతును కూడా కూడగడుతున్నారు. కొంతమంది నేతలు ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు రెడీ అంటున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక చిన్న పంచాయతీల విషయానికి వస్తే కనుక అక్కడ 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు ఎక్కడ వెనుకాడడం లేదు. కొన్ని గ్రామాల పరిధిలో ఏకగ్రీవంగా సర్పంచులకు ఎన్నికయ్యేందుకు పావులు కూడా కదుపుతున్నారు. ఇక రిజర్వేషన్లు ప్రకటించినటువంటి గ్రామాల్లో 20 నుంచి 30 లక్షల రూపాయలతో ఏకగ్రీవం చేస్తే ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సుమారుగా మండల పరిషత్ అలాగే జిల్లా పరిషత్లో పోటీ చేసేందుకు 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఖర్చు చేసేందుకు కూడా గ్రౌండ్ లెవెల్లో సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందట. మరికొంతమంది ఎంపీపీ, జెడ్పీ పీఠంపై నజరు పెట్టినటువంటి నేతలు మాత్రం అంతకు మించి ఖర్చు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.